హీరోయిన్ చాలా బాగా చేసింది. అలానే ఒక మంచి క్యారెక్టర్ వెన్నెల కిషోర్, తను ఆల్రెడీ ప్రూవన్ దూకుడుతో ఆయనకి చాలా మంచి పేరు వచ్చింది. ఈ సినిమాలో ఫుల్ లెంత్ క్యారెక్టర్, సో తనకి, అలానే చిన్మయ్ అని ఒక అమ్మాయి, అలానే గ్రేట్ యాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు ఒక బ్యూటిఫుల్ క్యారెక్టర్ ఈ సినిమాలో. ఆయనకి ఆవుతి ప్రసాద్ గారికి ఒక బ్యూటిఫుల్ ప్యాడింగ్ యాక్షన్ ఎపిసోడ్స్, దాన్ని బ్యూటిఫుల్గా విజువలైజ్ చేసి దానికి తెరకెక్కించిన జయ గారికి, అట్ ది సేమ్ టైం మాకు మాస్టర్స్ రామ్ లక్ష్మణ్ మాస్టర్స్ వాళ్ళు చాలా హార్డ్ వర్క్ చేసి అన్ని ఎపిసోడ్స్ డిఫరెంట్గా ఉండాలి అని చెప్పి థింక్ చేసి కొత్తగా చేయడం జరిగింది. కథ చెప్పిన 1.5 అవర్లో వెంకట్ గారు వెంటనే తీయాలి ఈ సినిమా, అసలు వెంటనే ఇప్పుడే మొదలెట్టండి, డిసెంబర్లో రిలీజ్ అన్నారు. అవ్వదండి, టైం కావాలి అన్న. సరే జనవరికి రెడీ అవ్వండి అన్నారు. అంత నన్ను పరిగెత్తించి సినిమా తీశారు. చాలా పెద్ద బడ్జెట్ ఇచ్చి ఈ సినిమా ఇంత బాగా రావడానికి వెంకట్ గారే కారణం. అలాగే రాజుగారి గురించి ప్రత్యేకం చెప్పక్కర్లేదు. నేను ఏది ఎస్ అంటే ఎస్, నో అంటే నో. ఆయన నేను ఏ లొకేషన్ అన్నా అది ఎంత ఖర్చు అమ్మని ఎంత ఏదైనా కానీ నీకు నచ్చింది కదా చెయ్యి, ఎప్పుడు అంతే, నీకు నచ్చిందా ఇష్టమైందా చెయ్యి. డబ్బు గురించి కానీ లేదు ఇంకే విషయం గురించి నువ్వు ఆలోచించుకో, నేను వెనకాల నుండి అన్నీ ప్రొవైడ్ చేస్తాను, నువ్వు చెయ్యి అని అంత ఎంకరేజ్మెంట్ ఇచ్చారు. దానివల్ల నేను 1-10 సార్లు ఏ విషయం ఆలోచించేదాన్ని కాదు, ఏదనుకుంటే అది చేసుకుంటూ వచ్చాను ఈ సినిమా వరకు. ఫస్ట్ సాంగ్కి దాదాపు 40-50 లక్షలు అయ్యింది సెట్ వేయటానికి తీయటానికి. అలాగే కొన్ని సీన్లు అయితే 2 జనరేటర్లు 3 జనరేటర్లు కెమెరాలు పెట్టి ఏదంటే అది నాకు ఎలా ఆడిందాట పాడింది పాటలాగా తీసే సినిమా. కేరళ సాంగ్, ఒక సాంగ్ కోసం కేరళలో అన్ని లొకేషన్స్ కవర్ చేసి అన్ని కెమెరాలు పెట్టి, సో వెంకట్ గారు ఏ ఇన్స్పిరేషన్తో ఈ సినిమా తీయమని అన్నారో అదే ఇన్స్పిరేషన్తో మా టెక్నీషియన్స్ కూడా. సినిమా ఛాలెంజింగ్ అండి, మనకి సినిమా కథ ఎక్స్ట్రాడినరీగా వచ్చింది, మిగతా అన్నీ చాలా బాగున్నాయి, మనం బాగా చేయాలి ప్రతి వాళ్ళు ఇదే. నేను బాగా చేయాలి అని నేను నా టెక్నీషియన్స్ చెప్పలా, వాళ్ళే నాకు చెప్పారు మనం బాగా చేయాలండి ఈ సినిమా, ఇంకేమన్నా చేయాలా దీనికి అని చెప్పి.